Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 లో ఉన్నాము. యాక్చువల్లీ మార్నింగ్ ఒక కాల్ వచ్చింది ఆఫీస్ కు. ఈ ఏరియాలో మేము చాలా సంవత్సరాలుగా ఉంటున్నాము, బంజారాలము. మమ్మల్ని ఖాళీ చేయించాలని చెప్పేసి చూస్తున్నారు అనేది ఆ కాల్ లో చెప్పినటువంటి మాట. ఇక్కడ గొడవ అవుతుంది అని చెప్పాడు అతను. సరే ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి మేము వచ్చాం. యాక్చువల్లీ ఇక్కడ చాలా మంది బంజారాలు ఉన్నారు. పక్కకే కాలనీ కూడా ఉంది, దుర్గా భవానీ నగర్ బస్తీ అని చెప్పేసి. దాని పక్కకే ఇప్పుడు ఈ ఇష్యూ జరుగుతున్నటువంటి ప్లేస్. తాము చాలా సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నామని ఇప్పుడు కొత్తగా ఎవరో మాది ఖాళీ చేయమని చెప్పి చెప్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఏదైతే వాళ్ళు ఇప్పుడు చెప్తా ఉన్నారో, ఏదైతే కంప్లైంట్ చేస్తా ఉన్నారో ఆ ప్లేస్ లో నిన్ననే వాళ్ళు గుడిసెలేసుకున్నట్టుగా తెలుస్తోంది. అది వేరే వాళ్ళు ఎప్పటి నుంచో 96 నుంచి కూడా వాళ్ళకి డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాళ్ళది అది అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అలాగే పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది మనకు. సో అసలు ఏం జరిగింది ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే అడుగుదాం రండి. ఏం జరిగింది, ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో వేరే వాళ్ళది, మీరు రాత్రికి రాత్రి వచ్చి కబ్జాలు చేసి ఇక్కడ గుడిసెలేశారు అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేశారంట పోలీస్ స్టేషన్ లో. మీరేమో ఎప్పటి నుంచో మాదే అని చెప్తున్నారు. ఎలాగా? మేము ఇక్కడ ఉండి గత 30 నుండి 40 సంవత్సరాల నుండి ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళం. ఈ ప్లేసు ఆ ప్లేసు దుర్గా భవానీ నగర్ బస్తీ ఇది ఒకటే. ఈ పక్క బిల్డింగ్ వాళ్ళకి అడగండి, ఈ బిల్డింగ్ ప్రతి బిల్డింగ్ వాళ్ళకి ఇంక్వైరీ చేయండి, కాలనీ మొత్తం ఇంక్వైరీ చేయండి. ఇక్కడ ఏం నడిచిందంటే ఈ స్టార్టింగ్ నుండి ఉన్నామంటే మన వైఎస్ రాజశేఖర హయాం వచ్చినప్పుడు కాంగ్రెస్ హయాంలో కడప మేయర్ రవీనాథ్ రెడ్డి అని చెప్పేసి ఆయన వచ్చేసి మా దగ్గర 4 రోజులు ఉండి ఒక నలుగురిని దగ్గర పిలుచుకొని వాళ్ళకి వీళ్ళకి లింకు పెట్టి మీరు గుడిసెలి నుండి లేపుకొని పోయి చందానగర్ తాండా మాదాపూర్కి వెళ్ళిపోతే ఆడ ఒక 2 ఎకరాల పొలం నాది ఉంది, నా పొలంలో కట్టుకోండి, ఇక్కడ మీకు మా వైఎస్ఆర్ ఉన్నారు కాబట్టి సీఎంగా వాళ్ళ తరపున మేము ఇంద్రమ్మ ఇండ్లు మేము మీకు కట్టించిస్తాము, ఇక్కడ మీరు లేవకుంటే మీకు ఎట్లా కట్టించిస్తామని చెప్పేసి మమ్మల్ని మాయమాట చెప్పి ఇంటి పంపించేశారు. మేము ఆడికి వెళ్ళిన తర్వాత మాకేం అర్థం కాలేదు, వీళ్ళు చెప్పినందుకు మాటిన్నాం. అరే మాకు ఇండ్లు కట్టించే దానికంటే ఎక్కువ ఏం కావాలని అందరం వెళ్ళిపోయాం మాట్లాడుకుని. అది కూడా మా ఖర్చు మందం డబ్బులు మీకు ఆడుకోతే తిండి ఉండదు కదా, తీసుకోండి ఒక 20,000 10,000 అని అన్నారు. మేము 10,000 20,000 తీసుకోలే, 5,000 తీసుకున్నాం బండి ట్రాన్స్పోర్ట్కి. పోయినాం, ఆడ ఉన్నాం. ఆడ ఉన్న కాడ కూడా ఆ జాగా కూడా కబ్జాలేనంట. ఆడికి వెళ్తే రోజు మాదాపూర్ కేసులు వచ్చి మా మీద పేర్లు రాసుకోవడం, కేసులు పెట్టడం. ఆ కేసులు చూసినా అవన్నీ ఇంకా మాకేదో నడుస్తుంది, ఇంకా మా బాధలు మేము పడుతున్నాం. మాకు వాళ్ళు మాట ఇచ్చారు ఏమని, మీకు 3 నెలలకు పుట్టింగ్లు అయిపోతాయి, స్లాబ్లు అయిపోతాయి, దాని తర్వాత స్లాబ్లో కూడా ఉండిపోవచ్చు, మీరు తర్వాత కట్టుకోవచ్చు, మీరైతే ఇలా చేస్తే మీకు ఇండ్లు తొందరగా అయితే అని చెప్పి మాయ మాటలు చెప్తే మేము విన్నాము. వాళ్ళ మాట అయినా ఈడ ఉన్న గుడిసెలు ఆడ ఉన్న గుడిసెలు ఆడ వెళ్ళిపోయినాం. వెళ్ళిపోతే ఆడ కేసులు జరిగింది. ఆడ కేసులు జరిగి మాకు ఆడ ఉండి సిఐ సార్ ఉండి చెప్పాడు. అప్పుడు మాకు మత్తి తెలియదు అనమాట. అరే మీకు ఆడ నుండి తోలుకొచ్చి కడప మీద రవీనాథ్ రెడ్డి మీకు మోసం చేసి ఈడ ఉన్న ల్యాండ్ కూడా కబ్జాలో పెట్టాడు, మిమ్మల్ని పెట్టి కబ్జా చేసుకుంటున్నాయి ఆయన. అసలు మీ మెయిన్ జాగా ఎక్కడ ఉందో చూసుకుంటారా బాయ్, దానికి ఏమైనా చేస్తున్నారంటే నిజంగా చూస్తే ఇక్కడ అంత లెవెలింగ్ నడుస్తుంది ఎప్పటికీ జాగాకి. అదే రాత్రి వచ్చి వాళ్ళని తరిమి కొట్టి ఆ జాగాలో గుడిసెలు కట్టుకున్నాం. ఆ జాగాలో కట్టుకొని ఈడికి వచ్చి కట్టే అనేసరికి మన సార్ సిఐ సార్ ఉండే అప్పుడు ఆ సార్ ఉండి నాయకు ఇక్కడ కట్టకున్నా సరే కానీ మీ జాగా ఎక్కడ పోదు, మీ జాగాలో మేము కాపులా పెడతాం మనుషులని 4 రోజులు పోలీసులను ఇక్కడ పెట్టారు. పాపం ఉంటాం, మీరు కూడా ఇట్లా తిరుగుకుంటూ పోతుంటే చూస్తారు కానీ దీన్ని గట్టిగా పెట్టుకుని అంటే ఆడ అందరం గుడిసెలు కట్టుకుని నానుంటి ఇంకా రోజు పోతా వస్తాయి ఒక 2 మనుషులని ఇక్కడ కాపులాగా ఉంచాం. మొన్నటి తాక మా దగ్గర ఇప్పుడు ఈయన లోలి పెట్టలే పక్క ఇంట్లో ఆయన బయట ఉంటాడు ఎక్కడో, ఆయన ఉండి ఆ ఇల్లు కూడా కబ్జా చేసుకున్నాడు పాపం కిరాయికి వచ్చి. ఈ ల్యాండ్ని కూడా కబ్జా చేయడానికి వచ్చిండు. మాకు తెలిసింది ఆయన కూడా తరిమేశాం. మొన్న ఆయన తరిమేశాం, ఆయన బస్సులు పెట్టిండే బస్సులను తరిమేశాం, రెంటుకు అన్ని తరిమేసిన తర్వాత ఇప్పుడు మేము మొన్న ఒక ఈషాడ్ జరిగింది మా బస్తీలో 11-12 సంవత్సరాల బాబుకు 10 సంవత్సరాల బాబుకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అన్నట్టు తెలిసిపోయిన తర్వాత తెలిసింది ఎవరు కొట్టారు అనేది. అది షడ్డా కూడా అంటే మేనమామ అంటారు, మేనమామ. ఆ పిల్లగాని చనిపోయినానికి మేనమామ. ఆ మేనమామ మీద ఎంక్వైరీ చేస్తే తేలింది, ఆయనను పట్టుకుపోయి జైలుకి పంపించేశారు. ఆ నుండి మేము ఏం చేసామంటే ఆ ప్లాన్కి కాష్టంకి ఇష్టం ఉంటుంది కదమ్మా, ఇంకా అందరం బంధువులే ఊరికి వెళ్ళిపోయాం. ఊరికి వెళ్ళిపోయి మళ్ళీ మేము వచ్చేసరికి ఆ కాష్టం అది చేసుకొని మళ్ళీ వచ్చేసరికి ఇది ఆల్టరేషన్, ఇది మన సిమెంట్ కూడా కాకుండా అది టెంపరీ కడతారు కదా ఆ గోడ బ్రీ కాస్ట్. తొందరలో వీళ్ళకి తెలిసిపోయింది, వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఇక్కడ ఎవరు తిరగట్లేదు, ఈ 2-3 రోజులు చేసుకుందామని మినిమం 12 రోజులు అవుతుంది కట్టేసి. 12-15 రోజులు కూడా కాలేదు, 12 రోజులు అవుతుంది. టకా పెట్టేసరి అయిపోయింది. మాకు తెలిసిన తర్వాత మేము వచ్చి నిన్న మొన్న అంత తిరిగాం, ఎవరు కట్టాడు ఇంకా తెలుసుకుందాం, అడవులు ఎన్నికలు ఆడదామని చెప్పేసి మాకు తెలిసిన తర్వాత తిరిగాం. ఎవరు జాడేయకుండా అట్లా కుదరదు భయ అని చెప్పేసి నిన్న పొద్దుగాలు ఇట్లా వస్తున్నాం, రోజు ఎంక్వైరీ చేస్తున్నాం కదా, వస్తున్నాం 4 కూర్చొని ఇక్కడ బస్సులో కూర్చొని తాగుతురు పొద్దుగాలనే. ఎంత అవుతుంది అప్పటికి 6:30-6 అవుతుంది. ఏందన్నా ఇక్కడ ఉన్నారంటే మాకు కూర్చోరు అన్నారు, మాకు 5,000 మన కూలి ఇస్తారు వాళ్ళు, మేము తాగి తిని కూర్చొని ఈ జాగాలో మీరు వస్తారంట,
మీ పేరు కూడా చెప్పారు లంబడోళ్ళు వస్తారని, వాళ్ళకి రాకుండా చూసుకోమని చెప్పారు. వస్తే కొట్లానికి కూడా సిద్ధమన్నారని చెప్పి. అన్న మేము కొట్టుకుంటే నీ నెత్తులు పగులుతాయి, మా నెత్తులు పగులుతాయి. నీవు కూలి మంచి అంటున్నావు. మేమే ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటున్నాం మీకు తెలుసు మీకు తెలుసు. అవును తెలుసు అన్న. మాకు గొడవ అవుతున్నా, దయచేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పి మొక్కితే వాళ్ళు జర తిరుగుకుంటా అట్లా చూసుకుంటూ ఉన్నారు. మేమందరం వచ్చి కూర్చున్న తర్వాత మన పోలీస్ సార్ వాళ్ళు వచ్చారు. ఎవరో కంప్లైంట్ ఇచ్చారు. వచ్చి సార్ వచ్చి మీరు ఇక్కడ కట్టోదు అది అంటే, సార్ మీరు మొన్న వచ్చారు పాపం, మీకు వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ జాగా లెక్క చాలా పెద్దది సార్, 40 సంవత్సరాల లెక్క ఇది. అసలు ఈ కాలనీ ఉమెన్ కోఆపరేటివ్ సొసైటీ అక్కడక్కడ బిల్డింగ్లు కట్టారు, పూటింగ్లు. ఆ పనులు కూడా మేము చేసిన వాళ్ళం. ఇక్కడ ఆడ దోపిఘాట్లో ఇంత గుంత తోడుకొని నీళ్ళు దస్తిగూడలో ఓడవోసుకొని తాగిన వాళ్ళం. అది మాకు తెలుసు సార్ అది అని చెప్పి అసలు రాకేష్ సార్ని చెప్తే, సార్ చేసేపు ఉండి మమ్మల్ని అటు ఇటు పంపించేసి లోల్లొద్దు సైలెంట్ ఉండమని చెప్తే మేము సైలెంట్ ఉన్నాము. అమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉన్నారు? నేను చిన్నగా ఉంటామా, మా అమ్మ నాయనలు వచ్చి చేసిరిడ పని. మేము అమ్మ నాయనలు బిల్డింగ్లో పొడితే పని చేస్తామంటే మేము ఏడ్చుకుంటా తుడుచుకుంటా వండేవాళ్ళం. వెంబడి సాకల గుంత ఉంది పక్కల, ఆ సాకల గుంతలో ఆడుకునే వాళ్ళము. దాంట్లో మాకు నీళ్లు ఎంకడిగిరి పోయి బిందె మామూలు. మీరు ఉన్నది పక్క సైట్ లో కదా, ఇక్కడ కాదు కదా. ఇక్కడ కొందరు కాదు కదా. ఇక్కడ 40 మంది ఉన్నారు. 40 గుడిసెలు ఈడ ఉండే, 40 ఫ్యామిలీ ఈడ ఉండే. రాత్రి వేసారు గుడిసెలు అని చెప్తున్నారు. ఇక్కడ కాదు, 40 మంది ఈడ ఉన్న వాళ్ళకు వాళ్ళు ఏం చేసిరు, మీకు ఆడ కట్టిస్తామని మాకు ఈ నుండి తీసి గాడ పెట్టారు. ఎప్పుడు తీసుకుపోయారు అట్లా? అప్పుడు మనం వైఎస్ఆర్ ఉన్నప్పుడు. అప్పుడు ఎప్పుడో కదా మరి వైఎస్ఆర్ ఇది నిన్న ఎందుకు వేసినాం, అంటే ఇది మా ల్యాండే కదా, మేము ఎవరికి రానిస్తలేం కదా. అప్పుడు మాకేమన్నారు, మీ ల్యాండ్ మీకే ఉంటది, ఎవరికి రానియము, మీరు దీంట్లో ఏం కొట్టదు, దాంట్లోనే ఉండరని మాకు పోలీసు వాళ్ళు అంటే ఓకే అనుకున్నాం. మాట ఇచ్చారు, చేశారు, ఓకే అనుకున్నాం. మళ్ళీ ఈడ ఎందుకు కట్టుకున్నాం అంటే ఏరోలు వచ్చి కబ్జా చేస్తున్నారు కదా, మేము చేయనిస్తామా? కాదు, ఇప్పుడు మీరు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండి నిజంగా మీవే అయి ఉంటే మరి మీకు అసలు ఎవరు సపోర్ట్ చేస్తలేరు కదా. సపోర్ట్ ఎందుకు చేయరు? వీళ్ళు ఈ ఆయన పక్కన ఆయన ఆడ కబ్జా చేసుకున్నాడు, ఆడేం చేస్తాడంటే దీన్ని కూడా కబ్జా చేయడానికి చూస్తాడు. కాబట్టి ఆయన ఇట్లా అంటున్నాడు. కానీ మాకు అందరు సపోర్ట్ అయ్యి మేము అంటే నేను 40 మందికి ఏం చేసిరు అంటే దాంట్లోనే ఒత్తిడిగా పెట్టిరు. చూసాం, గల్లీ చూసాం, మాకు మంచిగా ఉండేది. ఈ 40కి తెచ్చి కూడా దాంట్లో పెట్టేశారు. ఎంత ఇరుక్తం ఉంది చూసావు కదా, గల్లీ ఎంత చిన్నగా ఉంది, గట్లా చేశారు. మేము మెల్లడిగా ఉండేవాళ్ళము. ఈ 40 మంది దాంట్లో వచ్చే వరకు మాకాడ అట్లయింది. ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది మేము ఏరోలకు ఎందుకు ఇస్తాము, దీంట్లో కట్టుకుంటాం ఇంకో 40 మంది తెచ్చి అన్నట్లు. మేడం నేను వచ్చి 40 సంవత్సరం అయిపోయింది. ఇక్కడనే ఉన్నాము. ఇక్కడ ఉంటే నెల్ల పాపకు తీసుకొని వచ్చాను నేను. నెల్ల పాప తీసుకొని ఆ పాప పోయింది. మా అత్త చచ్చిపోయింది ఇక్కడే, మామ చచ్చిపోయాడు, మా మరిది చచ్చిపోయాడు, మా అక్క, మా బావ, మా ఆయన కూడా చచ్చిపోయాడు. ఇద్దరు పిల్లలు నేనే సాకిన. అంటే ఇప్పుడు పెద్దగా అయ్యారు. నేనే చిన్నగా ఉంటే నా పిల్లలు పెళ్లికి వచ్చిరు. నేను తెలియని దాని ఇప్పుడు గుంతలు ఆడిందాని, నేనే నీళ్ళలో ఆడిందాని, నేనే ఇప్పుడు ముసలిగా అయినా. నీళ్ళు వడవోసుకొని మేము తాగినాము, చేసినాము. ఇప్పుడు మాదే ల్యాండ్ అంటే ఎట్లయితుంది మేడం? కాదు, మేము ఈ ల్యాండ్ మేము ఇడవలేము కబ్జా చేసుకుంటాం మేడం. గల్లీ చూసావు కదా, చిన్న గల్లీ కదా, దాంట్లోకి వెళ్ళి 40 మంది. దీంట్లో మాకు అప్పటి నుండి 40 మంది ఉన్నాం. అదే 40 మంది ఇప్పుడు ఉంటాం. మా నాన్నోళ్ళు అంతకుముందు అందరూ కోర్టుకు వెళ్ళారు, జైలుకి వెళ్ళారు, ఎన్నో కొట్లాటలైంది. అప్పుడు 2007లో కలెక్టర్ కూడా వచ్చి మాకు అప్పుడు సపోర్ట్ ఇచ్చారు. అంతే. ఇప్పటి వరకు ఏ మీడియా రాలే, ఎవ్వరు రాలే మాకు సపోర్ట్. మీరు వచ్చారు ఇప్పటి వరకు. ఇవన్నీ ఉన్నాయి మా దగ్గర. మా బస్తీకి దేనికి సంబంధించిందే, ఇది ఈ ల్యాండ్ కి సంబంధించిందే. దీని మీద మేము ఉన్నప్పుడైతే ఏ ఒక్క బిల్డింగ్ లేకుండా, మేము చిన్న పిల్లలం. స్టే ఉంది. ఇంకా ఇష్యూ ఆల్రెడీ నడుస్తూనే ఉంది. వాళ్ళది ఎవ్వరు ఇప్పుడు ఇంకోరు పోయి నడుస్తుంది. మాకు దాని మీద దీని మీద ఇంకా ఇష్యూ అట్లే ఉంది.